అయ్యో చాలా రక్తం పోయి ఉంటుంది. ఒక్క నిమిషం ఉండు. నువ్వంటేనే అసహ్యం అంటే నీ చీర కొంగు చించి నా తలకు కడతావా? అయినా సినిమాలు చూసి నేర్చుకున్నావా చీర కొంగు చించి కట్టుకట్టడం? నువ్వు నీ ఓవర్ యాక్షన్. నేను నిన్ను ముట్టుకోను గాని నీకు ఆ దెబ్బలెలా తగిలాయమ్మా? నువ్వు అద్దెకు తెచ్చుకున్న నీ ముద్దుల కూతురుంది కదా, అదే కొట్టింది. జ్యోతి కొట్టిందా? నేను నమ్మను. నీ నమ్మకాలతో నాకేం పనిలేదు. నన్ను కొట్టి నాకు సిద్ధుకి బలవంతంగా పెళ్లి చేయాలని చూసింది. పారిపోయి వస్తున్నాను. నీ కడుపును పుట్టకపోయినా నీది నీ బిడ్డది ఇద్దరివి క్రిమినల్ బుద్ధులే. శ్రావ్య, అనవసరంగా నోరు పారేసుకోవద్దు. అబ్బో, కోపం వచ్చింది మేడం గారికి. నేనేం తప్పన్నాను? నువ్వేమో రాజీవ్ తండ్రిని చెల్లిని చంపావు. ఆ జ్యోతేమో ఇలా కిడ్నాపులు చేస్తుంది. సరిపోయారు ఇద్దరు. ఇద్దరు పని చేయండి. మొగుడు కావాలని జ్యోతి, కూతురు కావాలని నువ్వు మా ఇళ్ల చుట్టూ తిరిగి దుంప తెంపకుండా సెటిల్మెంట్ చేసుకోండి. 4 డబ్బులైనా వస్తాయి. ఏయ్, ఏడ్చింది చాలు. పోయి జ్యోతికి ఇంత బుద్ధి నేర్పించు. పా. ఈ శ్రావ్యకి ఏ పద్ధతిలో చెప్తే బుర్రకెక్కుతుందో నాకు అర్థం కావడం లేదు. నాకొచ్చే కోపానికి 2 చెంపలు వాయించి నేనే నీ అక్కని అని చెప్పాలనిపిస్తుంది. కానీ ఇది కరెక్ట్ టైం కాదని ఊరుకుంటున్నాను. జ్యోతి, ఏంటి అలా ఉన్నావు? నేనెప్పుడు బాగున్నాను జలజత్త. నాకెప్పుడు ఏదో ఒక తలనొప్పి ఉండాల్సిందే కదా. ఇప్పుడేమైంది? ఏమైనా ప్రాబ్లమా? ఆ శ్రావ్య అస్సలు మాట వినడం లేదు. ఎలా దారిలోకి తెచ్చుకోవాలో అర్థం కావడం లేదు. మంచి మనిషికో మాట, మంచి గొడ్డుకో దెబ్బ అన్నారు. మనిషి కూడా మాట వినకపోతే ఒక దెబ్బ కొట్టి చెప్పాలి. నువ్వేమో సుత్తి మెత్తగా చెప్పాలని చూస్తావు. శ్రావ్య అలా వినే రకం కాదు. నా పద్ధతిలో నన్ను చెప్పమంటావా? వద్దత్తా, పాపం చిన్నపిల్ల, తెలీదు కదా, నేనే చూసుకుంటాను. అసలు నీ విషయం నాకు అర్థమే కావటం లేదు జ్యోతి. ఇప్పుడే శ్రావ్యం తిట్టావు, ఇప్పటికిప్పుడు ప్రేమ చూపిస్తున్నావు. అసలు నీకు శ్రావ్యకు మధ్యన ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు నీకు తనంటే అంత ఇష్టం? ప్రత్యేకించి కారణం ఏం లేదత్తా, ఇష్టం అంతే. సరే, నాకు తలనొప్పిగా ఉంది, వెళ్ళి టీ పెట్టుకో. అది కాదు. శ్రావ్య, నువ్విప్పుడు ఎంత బాగా పర్ఫామ్ చేస్తే రాజీవ్కి జ్యోతి అంత దూరం అవుతుంది. నాకు రాజీవ్ అంత దగ్గర అవుతాడు. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేయి. అత్తయ్య, 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 అత్తయ్య. శ్రావ్య, ఏమైంది శ్రావ్య? ఏంటి అవతారం? ఇది అవతారం కాదత్తయ్య, జ్యోతి నా పట్ల చేసిన ఘోరం. ఏం చేసింది జ్యోతి? సాటి ఆడపిల్లకే ఆడపిల్ల చేయని అన్యాయం చేయాలని చూసింది. జ్యోతి మీద నింద వేయకపోతే నీకు నిద్ర పట్టదా శ్రావ్య? కళ్ళ ముందు గాయాలే సాక్ష్యాలుగా కనిపిస్తుంటే నిందలంటావిటి రాజీవ్ నువ్వు? ఒరే, జ్యోతి అంత డ్రామా ఆడాక కూడా ఇంకా దాన్ని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావా? శ్రావ్య, అసలేం జరిగిందో చెప్పు. జ్యోతి నా తాళ పగలు కొట్టి నన్ను కిడ్నాప్ చేసి సిద్ధుతో బలవంతంగా నాకు పెళ్లి చేయాలని చూసింది. నేను తప్పించుకుని పారిపోయి వచ్చేసాను అక్కడి నుంచి. జ్యోతి మరి ఇంత దారుణానికి ఒడిగడుతుందా?
జ్యోతి చేసిన దాంట్లో తప్పేం లేదమ్మా. శ్రావ్యని కిడ్నాప్ చేసి బలవంతాన పెళ్లి చేయాలనుకోవడం తప్పు కదా రాజీవ్? అసలు తప్పంతా శ్రావ్యదే. సిద్ధుని మోసం చేసింది. అందుకే ఇద్దరికి పెళ్లి చేసి ఆ తప్పుని జ్యోతి సరిదిద్దాలనుకుంటుంది. ఎలా చెప్తే నీకు అర్థం అవుతుందో నాకు తెలియడం లేదు రాజీవ్. చేసిందంతా చేసి ఇప్పుడు నువ్వు నాకేం చెప్తావు? నువ్వు తప్పు చేసావు అంతే. లేదు రాజీవ్, శ్రావ్య ఏ తప్పు చేయలేదు. సూపర్ టైమింగ్ నీలాంబరి ఆంటీ. కరెక్ట్ టైంకి ఎంట్రీ ఇచ్చారు. రాజీవ్, నీ భార్య మీద నీకున్న ప్రేమ వల్ల జ్యోతి చెప్పిన అబద్ధం నువ్వు నిజమని నమ్మేలా చేసింది. శ్రావ్య మీద కోపంతో సిద్ధుని మోసం చేసిందని నీతో చెప్పింది. ఆ మాటలు నీ తలకెక్కాయి. శ్రావ్యని అపార్థం చేసుకునే వైపు నీ ఆలోచనలు అడుగులు వేశాయి. ఇప్పుడు నువ్వు దూరంగా ఉన్న ఈ టైంలో అప్పుడు నీతో చెప్పిన అబద్ధం జ్యోతికి బాగా ఉపయోగపడింది. దాన్ని అడ్డం పెట్టుకుని కేవలం నిన్ను సొంతం చేసుకోవడానికి సిద్ధుతో కలిసి డ్రామా ఆడింది. కావాలంటే సిద్ధు నడుగు, నీకే నిజం తెలుస్తుంది. చెప్పు సిద్ధు, అసలు నిజమేంటి? మా ఆంటీ చెప్పింది అక్షరాల నిజం. నేను శ్రావ్యాన్ని ప్రేమించానని తెలుసుకొని ఇదంతా జ్యోతి ఆడించిన డ్రామా. శ్రావ్య నన్నే మోసం చేయలేదు. రాజీవ్, జ్యోతి అబద్ధాల పుట్ట, నాటకాల ఆడ్డంలో దిట్ట. చిరునవ్వులు చిందిస్తూ మంచితనాన్ని నటిస్తూ మోసాలు చేసే మాయిలేడి మాయిలాడి. నీ అమాయకత్వం దానికొక వరమైంది. నీ జీవితంలోకొచ్చింది నిన్ను దూరం పెట్టినట్టు నమ్మించి తన కోసం నువ్వు పిచ్చెక్కిపోయేలా చేసి తనే నీకు సర్వస్వం అన్నట్టు నీకు భ్రమ కలిగించింది. భారీగా నీతో బంధం కలుపుకుని నిన్ను అంతం చేయడానికి శారద పంపించిన ఆయుధం తను. మొన్న నా విషయంలో జ్యోతి ఏం చేసిందో కళ్ళారా చూసావు కదా. ఇప్పుడు శ్రావ్య గురించి సిద్ధు సాక్ష్యం విన్నావు కదా. ఇప్పటికైనా జ్యోతి మైకుల నుంచి బయటికి రా, నీ ప్రాణాలు కాపాడుకో. నీలాంబర అంటే చెప్పింది నిజంరా.